మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాపు యువకుడు గాదే సాయికృష్ణ అదృశ్యం. ఆయన్ను లాకప్లో చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదురుతోంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను పోలీసులే హత్య చేసి దహనం చేశారని ఆరోపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటికి బాబు దగ్గర నుంచి గానీ, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి గానీ సమాధానాలు రావడం లేదు. గాదే సాయికృష్ణ కేసులో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. మీడియాతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి తన కుమారుణ్ణి చూపించాలి అంటూ పోలీసులను డిమాండ్ చేశారు. సాయికృష్ణను చంపేస్తాను అని సిఐ నాగరాజు గతంలో బెదిరించారు అని ఆమె ఆరోపించారు. స్టేషన్లో యువకులను కొడుతూ ఉంటే తాను ప్రశ్నించాను అని, ఆ తర్వాత తన కుమారుణ్ణి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదన్నారు. కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి 2 కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సిఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30, 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పాను. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి, నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు వినిపించేటప్పుడు, అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద పెద్ద కేకలు, నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోళ్ళు పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి ఆ బాబురావు గాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే లాయర్లు తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు, ఎక్కడన్నా ఉన్నాడేమోలే కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. నా కొడుకు ఉంటే అప్పగించండి, లేకపోతే కనీసం బూడిదైనా ఇవ్వండి అంటూ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులమవద్దు అని, తమ కుటుంబానికి న్యాయం చేయాలి అని ఆమె కోరుతున్నారు. పోలీసుల హింసపై విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. మరోవైపు సాయికృష్ణ మేనమామ నవరంగ్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు అని, ఈ కేసులో జరిగిన అన్యాయంపై మాత్రమే పోరాడుతూ ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి అని కోరారు. ఇతని మీద 4 కేసులున్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి పూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబిశెట్టి వాసు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? మాకు న్యాయం కావాలి. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్లో ఉన్న అశోక్ కానీ, బాబురావు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్లో వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? అడిగేవాడు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. సాయికృష్ణ తరపు న్యాయవాది కనకదుర్గ మాట్లాడుతూ పోలీసుల తీరుపై పలు ఆరోపణలు చేశారు. సాయికృష్ణపై కేవలం 2 కేసులు మాత్రమే ఉన్నాయని, అతనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. మృతదేహం గాని లేకపోతే దహన అవశేషాలైన కుటుంబ సభ్యులకు అప్పగించాలి అని డిమాండ్ చేశారు. ఇతనికి ఉన్నాయి 2 కేసులు, ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులు అండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడిని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతని ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లోడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. సాయికృష్ణ కేసులో కుటుంబ సభ్యుల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తూ ఉండగా, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బాధిత కుటుంబం మాత్రం నిష్పాక్షిక విచారణతో పాటు న్యాయం చెయ్యాలి అని ప్రభుత్వాన్ని కోరుతోంది. సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టి చంపేసి శవాన్ని తగలబెట్టారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం పట్ల పలు అనుమానాలకు దారితీస్తోందని రాజకీయ విశ్లేషకులు, మానవ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.